హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు లైనింగ్ బ్లౌజ్కి లేస్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను. చూడండి, ఓన్లీ లేస్ వేసే విధానాన్ని వివరిస్తాను. చూడండి, ఈ బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందో. బుట్ట హ్యాండ్స్కి కూడా లేస్ వేశాను. ముందుగా ఈ విధంగా అనేది క్లాత్ అనేది పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం దీనిపైన లైనింగ్ను సేమ్ ఏ విధంగా ఉన్నదో, మెయిన్ క్లాత్ ఏ విధంగా ఉన్నదో అదే విధంగా దాని మీద పరిచేసి క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి. మనం అన్ని లైనింగ్ బ్లౌజులకి ముందుగా లైనింగ్ అటాచ్ చేస్తాం కదా, దీనికైతే అలా కాకుండా ముందుగా లైనింగ్ను ఈ విధంగా అనేది కుట్టేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా కుట్టేసి ఇది పలక మెడకి వేస్తున్నానండి నేను లేసు. పలక మెడకు వేసినప్పుడు మనం సూది కిందకి దించి మాత్రమే ఈ విధంగా తిప్పాలి. చూడండి, ఈ విధంగా కుట్టేయడం అయిపోయిన తర్వాత ఇది పలక మెడ కదా, దీనికి మూలల్లో ఈ విధంగా టాకాలన్నీ పెట్టుకున్నట్లయితే నెక్లు అనేది ఈజీగా తిరుగుతాయండి. చూడండి, ఈ విధంగా కట్ చేసి మనం దానిపైన ఇంకొక కుట్టు వేయవలసి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మంచి వైపున పడేటట్లుగా కుట్టు అనేది వేయాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. పలక మూలలకు వచ్చినప్పుడు కంపల్సరీగా సూది అనేది కిందకు ఉంచిన తర్వాత మనం పాదం లేపి క్లాత్ అనేది తిప్పాలండి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ను సరి చేసుకుంటూ దానిపైన ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ నార్మల్గానే లైనింగ్ను మెయిన్ పీస్ని కూడా రెండు జాయింట్ చేసేయాలి. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో కూడా లేస్ వేస్తున్నాము. ఇదిగో చూడండి, ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ అదే విధంగా పెట్టేసేసి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసి దీనికి టాకాలు పెట్టి లైట్గా కొంచెం చిన్న చిన్నగా కట్స్ లాగా పెట్టాలండి. కుట్టు కట్ అవ్వకుండా మనం టాకా అనేది కట్ చేయాలి. అలా కట్ చేసినట్లయితే మనకి నెక్ అనేది చాలా సింపుల్గా తిరుగుతుంది. అలా తిరిగి తర్వాత ఇక మనం వీటికి షేప్లు అనేది వేసేసుకుందాం. నేనైతే ఇవేమి చూపించట్లేదండి షేపులు వేసడం, ఇంకొక వీడియోలో చూపిస్తాను షేప్స్ ఏ విధంగా వేయాలో ఫ్రంట్ పార్ట్లో. అలా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చూడండి షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ షేప్ అనేది ఏ విధంగా వేయాలో మరొక వీడియోలో వివరిస్తాను. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ఉంది కదా, మా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసుకుని చూడండి, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసుకుని ఓన్లీ మనం కాజాలు వేస్తాం కదా, ఆ ఫిల్ట్ మాత్రమే, ఆ పార్ట్ మాత్రమే నేను జాయింట్ చేస్తున్నాను. చూడండి, కాజాలు వేసే ఫ్రంట్ పార్ట్ మాత్రమే జాయింట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఎడం వైపున మనం వేయిపోయినా లేస్ పర్లేదండి. ఎడం వైపున ఎలాగో పైట వస్తుంది కదా, అటువైపున లేస్ వేయిపోయినా పర్లేదు. ఈ విధంగా చేసిన తర్వాత మనం చూడండి ఈ లేస్ తీసుకుంటున్నాను. దానికి కంపల్సరీగా మనం థ్రెడ్ అనేది మార్చాలండి. చూడండి, సేమ్ థ్రెడ్ అనేది మార్చాలి. ఆ థ్రెడ్ మార్చుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. చూడండి, ఈ విధంగా పెట్టేసి మనం ఫస్ట్ అటువైపున ఒక కుట్టు అనేది వేయాలి. ఇది పలకమెడ అని చెప్పాను కదా, మనం ఈ విధంగా ఒక చిన్నగా మెలికి తిరిగేలాగా పెట్టుకున్నట్లయితే చాలా నీట్గా అనేది వస్తుందండి పలక మెడ. చూడండి, అక్కడ మీకు సరిగా కనిపించట్లేదు. ఈ విధంగా తిప్పేసి సూది ఎప్పుడు కిందకే ఉంచి మనం పాదాన్ని లేపి ఈ విధంగా మరొక ఇక్కడ కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి. చూడండి, ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇది ఈ విధంగా మడత పెట్టినట్లయితే మనకి చాలా అక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పలక మెడ అనేది. అలా తిప్పి మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకు కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇటు చివరం అనేది ఇంకొక స్టిచ్ వేయాలి, లేకపోతే లేస్ అనేది పైకి లెగిసి ఉంటుంది. అలా కాకుండా మనం రెండు కుట్లు అనేది లేస్ మీద పడేటట్లుగా ఉన్నట్లయితే మనకి లేస్ వర్క్ చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, ఈ మూలలో వచ్చేసేసి మనం ఒక కరువులాగా తిప్పుతాం కదా, ఆ తిప్పిన వైపు కూడా ఈ విధంగా ఒక మూల అనేది ఒక కుట్టు వేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇలా తిప్పుకుని మనం నార్మల్గా లేస్ మీదకి వచ్చేసేయాలి కుట్టు.
చూడండి ఈ విధంగా చివరి వరకు కూడా ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చినట్లయితే లేస్ వర్క్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కుట్టిన తర్వాతనే మనం ఉక్సుబుల్ బెల్ట్ కాజాల్ బెల్ట్ అనేది యాడ్ చేయాలి. లేకపోయినట్లయితే అవి పైకి కనిపిస్తాయి కదా, అలా లేకుండా మనం ఉక్సుల్ బెల్ట్ కాజాల్ బెల్ట్ ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత వేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోని లెఫ్ట్ వైపు భాగం కూడా మనం కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా కుట్టేసేసుకుందామండి. హ్యాండ్స్కి కూడా లేస్ వేసాను చూడండి. హ్యాండ్స్కి కూడా మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాతనే లేస్ వేయాలి. చూడండి ఈ విధంగా మనం హ్యాండ్స్కి కూడా లేస్ వేసేసాను. ఈ బుట్ట చేతులు కూడా నేను ఇంకొక వీడియోలో వివరిస్తానండి. చూడండి చాలా నీట్గా ఉంటుంది ఈ బుట్ట చేతులు, చిన్న బుట్ట చేతులు. ఈ విధంగా హ్యాండ్స్ కూడా లేస్ వేసిన తర్వాత ఇప్పుడు క్లాసులు అనేది తీసేసి మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకుందామండి. చూడండి జాయిన్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజు. చూడండి బుట్ట హ్యాండ్స్ కూడా చాలా చిన్నవి, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. చూడండి ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకుందాము. చూడండి బ్లౌజ్ అనేది పూర్తయిపోయింది. బ్లౌజ్ పూర్తయిపోయిన తర్వాత చూడండి ఏ విధంగా ఉన్నదో. చూడండి లేస్ వర్క్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ సో